కొంచెం తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అది వెర్టిగోనా లేదా స్ట్రోకా అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది మిస్ అయితే మీ లైఫ్ రిస్క్‌లో పడుతుంది. వెర్టిగో అంటే మీ చుట్టూ ఉన్న రూమ్ తిరుగుతున్నట్టు అనిపించడం, లేదా మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు ఒక సైడ్ గానీ, ఇంకొక సైడ్ గానీ తిప్పితే తల తిరుగుతున్నట్టు అనిపించడం, కొన్ని సార్లు వాంతులు అవుతున్నట్టు అనిపించడం ఇవన్నీ సహజం. ఇంతే కాకుండా చెవులో గుయ్యమని శబ్దం కూడా వినిపిస్తుంది. వెర్టిగో అనేది చెవిలో ఉండే ఇన్నర్ ఇయర్‌లో ఉండే ప్రాబ్లమ్ వల్ల వచ్చేది. అలాగే డిజీనెస్‌తో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు కూడా ఉంటే అది స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఫస్ట్, మూతి ఒకవైపుకి వంకరపోతుంది. సెకండ్, చేయి లేదా కాలు బలహీనంగా అయిపోయి పైకి లేపలేకపోవడం. థర్డ్, మాటలు తడబడడం, సడన్గా చూపు ప్రాబ్లం అవ్వడం, ఒక్కసారిగా భరించలేనంత తలనొప్పి రావడం, నడుస్తున్నప్పుడు తడబడడం. ఈ సిమ్టమ్స్ కూడా కలిపి వస్తే ఇగ్నోర్ చేయకండి, వెంటనే దగ్గర ఉన్న న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, డిజీనెస్ని ఎప్పుడు లైట్ తీసుకోవద్దు. సరైన టైంలో చెకప్ చేయించుకుంటే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు. వెర్టిగో అయినా, స్ట్రోక్ అయినా, మైగ్రేన్ అయినా, పార్కిన్సన్ అన్నా, న్యూరలాజికల్గా మీకు ఏ సందేహాలున్నా కామెంట్ చేయండి, నేను అడ్రస్ చేస్తాను.